జై కిసాన్ జై కిసాన్. నేను సర్వమత ప్రార్థన జరుపుకొని వస్తుంటే అక్కడున్న ముస్లిం మత పెద్దలు అడుగుతున్నారు, నువ్వు వచ్చి ప్రభుత్వం నుంచి ఆడపడుచులు మాన ప్రాణ సంరక్షణకి బలమైన చట్టాలు కావాలని అడిగితే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే అట్లా ఎందుకంటే చుట్టుపక్కల నేను క్రిమినల్స్ ని పెట్టుకొని పాలిటిక్స్ చేయాలి అంటే ఆడపిల్లలకి నిజాయితీ పనులకి ప్రాణ సంరక్షణ ఎక్కడ ఉంటుంది, మాన సంరక్షణ ఎక్కడ ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే నేను సర్వ మతాల్ని నమ్ముతాను. నా బిడ్డలు ఇద్దరు రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో క్రిస్టియానిటీ తీసుకునే వ్యక్తి నా బిడ్డ. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే నమ్ముతాను. ఈశ్వరుడు అంటాము, అల్లా అంటాము, యెహోవా అంటాము, ఏదో రూపం లేనిది భగవంతుడు, అది నేను నమ్ముతాను. అలాంటిది ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బాధ ఏంటండి? నువ్వు తిరుమలకి వెళ్ళి మీరు చెప్పులు తెల్తారా? తిరుమలకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అవదలుచుకున్న మీరు అసలు గౌరవం ఇచ్చారా ఏ రోజున? తిరుమలకి చెప్పులు తేల్తారా మీరు? అలాంటి వ్యక్తిని ఏడుకొండల వాడు ముఖ్యమంత్రి కమ్మని ఆశీర్వదిస్తాడా? ఇదా మీరు ఇచ్చేది మర్యాద? ఏడుకొండల వెంకటేశ్వరుని ఎవరైనా సరే నిజంగా అగౌరవపరిచినప్పుడు అది కలియుగ వెంకటేశ్వరుడు. దయచేసి తక్కువగా తీసుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను, మర్యాదగా పాటించండి. సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని ప్రతిదాన్ని పాటించి తీరాలి. మీరు చాలా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులకి మన బాబ్జీ గారు అండగా ఉంటానంటే ఏం చేస్తామండి మనం? అలాగే కేసీఆర్ గారికి అడగదలుచుకున్నాను. ఇప్పుడు హైదరాబాద్ లో యాదగిరి గుట్ట ఉంది. యాదగిరి గుట్టకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులేసుకుని వస్తే కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? అంటే తెలంగాణ నరసింహస్వామి వేరును ఆంధ్ర నరసింహస్వామి వేరుంటారండి, తెలంగాణ వెంకటేశ్వర వేరును ఆంధ్రాకి వెంకటేశ్వర వేరుంటారండి. మరి అలాంటి వ్యక్తికి మన కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తే ఎట్లా? మీకేమో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలోకి రాకూడదు అంటే ఆంధ్ర వాళ్ళు ఎవరు రాకూడదు తెలంగాణలోకి, మీరు వచ్చి తెలంగాణలో చేయించండి. నేను ఒకటే అడుగుతాను, పాలకుల నుంచి పెద్దలు కేసీఆర్ గారు ఒకటే అడుగుతున్నాను, నిజంగా చంద్రబాబు గారిని విముక్తి చేయాలంటే చంద్రబాబు విమోచన సమితిలో పార్టీ పెట్టండి ఆంధ్రప్రదేశ్ లో, వారి తరపున అభ్యర్థులు నిలబెట్టి చంద్రబాబు గారిని రక్షించండి, సంతోషపడతాం. అంతేగాని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి దొడ్డిదారిని చేస్తే, అరే మనుషుల్ని గౌరవించని వ్యక్తి, చుట్టుపక్కల క్రిమినల్స్ ని పక్కన తిరిగే వ్యక్తి, మరి వారిని ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు? కలియుగ వెంకటేశ్వరుడు ఆయన వెంకటేశ్వర స్వామి చెప్పులేసుకుని లోపలికి వెళ్తాడు గుడికి. ఆయనతో ఏం మాట్లాడతాం? మీరు అలాంటి ఆయన మీలాంటి విఘ్నత ఉన్న పెద్దలు, ధర్మపరులు మీరు కూడా ఆయన వెనకేసుకొస్తే మేమేం చేస్తాం? ఇంకొక శుభవార్త ఏంటంటే కేసీఆర్ గారు సపోర్ట్ చేసినప్పుడు ఎవరు గెలవరు, అది మర్చిపెట్టుకోండి. 2014లో శుభ సూచన ఏంటంటే 2014లో అఖండ మెజారిటీతో సాధిస్తారని జోస్యం చెప్పారు. ఆయన జోస్యం ఎంత బాగైందో మీకు తెలుసు. అంటే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారు. కేసీఆర్ ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. దయచేసి కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తలుస్తున్నారు, కానీ దైవం ఇంకొకటి తలుస్తుంది. యాదాద్రి నరసింహుడు ఇంకొకటి తలుస్తున్నాడు, ఏడుకొండల వెంకటేశ్వరుడు ఇంకొకటి తలుస్తున్నాడు. మీరెవ్వరు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, గొప్ప గొప్ప వేల కోట్ల అధిపతులు కావచ్చు, కానీ భగవంతుడి ముందు, తల్లి ముందు, యెహోవా ముందు, అల్లా ముందు, ఈశ్వరుడి ముందు మీరందరూ చాలా చాలా సామాన్యులు. గుర్తుపెట్టుకోండి, తగ్గి ఉండడం నేర్చుకోండి. అందరూ తగ్గి ఉండటం, ప్రకృతి పంచభూతాల కంటే మీరెవరు ఎక్కువ కాదు. దయచేసి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు. ప్రతి పెద్ద నాయకులు కూడా కాలం హిరణ్యకశిపుడు లాంటి చీల్చి చెండాడేసింది. స్తంభంలో ఉన్నాడు నరసింహుడు, బయటకు వచ్చి చీల్చి చెండాడేశాడు. అహంకారంతో మనుషులు కొట్టుకుంటే మన నాయకులు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ధర్మం నిలబడాలి. నేను ఈ రోజున ఉంది, ప్రతి సామాన్యుడు బతికుండాలి. ఆడపడుచుకి మాన ప్రాణ సంరక్షణలు బలంగా ఆ రక్షణతో ఉండాలి. అందుకని వచ్చాను రాజకీయాల్లోకి. నాకేం సరదానా? ఎండలో తిరిగేసి వేల కోట్లు వదులుకొని 100 కోట్లు సంపాదించగలిగే శక్తి ఉంది.
దమ్ము లేక, తెగింపు లేక, సంపాదించగలిగే శక్తి లేక కాదు. నాకు ఇష్టం సామాన్యుడి అండను చేరడం, సామాన్యుడి పక్షాన్ని చేరడం నాకు ఇష్టం. 2009లో ప్రజారాజ్యం పార్టీని సొంత మనుషులు దెబ్బతిని చెంచా ఉన్నాడు, కన్నబాబు లాంటి చెంచా ఒకడు ఉన్నాడు. అలాగే సొంత వాళ్ళు కాదు, మళ్ళీ పేరు కాపులని చెప్తారు. అరే ఏ రోజున మీరు పల్లకీలు మోయడానికి ఇష్టం మీ అందరికీ? ఉన్నోళ్ళందరూ మీరు జగన్మోహన్ రెడ్డికి పల్లకీలు మోయండి, వెళ్ళి చంద్రబాబు గారికి పల్లకీలు మోయండి. అరే నేను మోస్తుంది కులానికి పల్లకీలు మోయటం, నేను మోస్తుంది ఒక సామాన్యులకి, ఒక ఆడపడుచులకి, దళితులకి, మాయావతి గారికి, వాళ్ళందరం ఎక్కవాలని మోస్తున్నాను.